నమస్కారం. డి. కామేశ్వరి గారు రచించిన కోడలు అలిగిన వేళ కథ తెలుసుకుందాం. పండగ ముందు రోజు వస్తారనుకున్న కూతురు అల్లుడు పండగ 4-5 రోజులుండగానే కూతురొక్కటే రావడం ఒంకింత ఆనందం కంటే ఆశ్చర్యాన్నే ఎక్కువిచ్చింది. ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్ని ఇచ్చింది శేషగిరిరావుకి, ప్రభావతికి. అదేమిటి, ఇవాళ వస్తారనుకోలేదు. మీ ఆయనేడి? నువ్వు ఒక్కర్తివే వచ్చావేంటి? గుమ్మంలో అడుగు పెట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లి, తండ్రి. తమ్ముడు సూట్ కేస్ అందుకొని లోపల పెట్టాడు. ఏం, ఒక్కర్తనే రాకూడదా నేను? నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా. అబ్బా, రాకూడదని కాదే బాబూ, ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం. ఇంతకీ అతను పండగ వేళకి వస్తానన్నాడా? తల్లి ఆరాటం. వస్తాడు, మహారాజులా వస్తాడు. ఎందుకు రాడు? అల్లుడు గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచండి పండగ బహుమతిగా వ్యంగ్యంగా అంది. శేషగిరి, ప్రభావతి తెల్లపోయారు. టీవీనా? పండక్కి టీవీ కావాలన్నారా? 4 నెలల క్రితం 1,25,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఖర్చు నుంచి ఇంకా తేరుకోనే లేదు. మళ్ళీ 10,000 ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి? ఏమిటి, టీవీ కావాలని అతను అడిగాడా? అడగకపోతే నేనంటున్నానా? మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించడానికి 4 రోజులు ముందు పంపించాడు, తెలిసిందా? నందిని కోపంగా అంది. ఇద్దరి మొహాలు కళతప్పాయి. నీవు చెప్పలేదా మేం అంతా టీవీ ఇచ్చేంతటి డబ్బున్న వాళ్ళం కాదని? మన దగ్గర అంత ఏం లేదని ప్రభావతి అంది. చెప్పడం ఎందుకు? అతనికి తెలీదా నాన్న ఉద్యోగం? మన తాహతు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా? చురచుర చూసింది నళిని. ఏదో పండక్కి పిలిచి కొత్త బట్టలు పెట్టడం, అంతా కలిసి 4 రోజులు సరదాగా గడపడం అనుకుంటాం గాని, ఇలా ఖరీదు బహుమతులు ఇవ్వడానికి మన దగ్గరేముంది? ఇలా అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం? దిగులుగా అంది ప్రభావతి. మీరెక్కడి నుంచి తెస్తే అతనికేం? తలే తాకట్టు పెడతారో ఇల్లే తాకట్టు పెడతారో అది మీ సమస్య. అతనికి మీ గొడవతో ఏం సంబంధం? నందిని వరుస చూస్తే అతనితో ఏదో తగువ పెట్టుకొని వచ్చిందనిపిస్తోంది. దీనికసలే నోటి దురుసుతనం జాస్తి. అతను టీవీ కావాలని అడిగేసరికి ఇది 4 దులిపి వచ్చేసినట్టుంది. నీవు అతనన్నప్పుడు కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పాల్సింది. నీవు ఆవేశపడి ఎగిరి ఉంటావు. కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదన్నది చెప్పాలి గాని. ప్రభావతి మాట పూర్తి కాకముందే విరుచుకుపడింది నందిని. చెప్పానమ్మా, అన్నీ చెప్పా. ముందే నేనేం దెబ్బలాట పెట్టుకోలేదు. నీవే అన్నీ చెప్తావేం? మీ వాళ్ళిస్తామన్నా నీవు పడనీయవు కాబోలు. వాళ్లతో చెప్పు. అల్లుడికి పండగకి బహుమతి ఇయ్యడం ఏదో వింత అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏం, మా ఇంటి ఆడపిల్లకి మేమివ్వలేదు? నేను అన్నట్టు చెప్పు. నీ స్వంత కవిత్వం వద్దు అని తెగేసి చెప్పాడు. ఇంట్లో టీవీ ఉంది కదమ్మా, శేషగిరి మెల్లగా అన్నాడు. అది పాత మోడల్, అన్ని ఛానల్స్ రావు నాన్న, అందుకని మార్చాలట. బాగుంది. ఈనాటి అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి. ఆ కోరికలు తీర్చే సాధనంగా అత్తవారు కనిపిస్తున్నారు. ప్రతి వాళ్ళకి మోజులు, కోరికలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇతనికిస్తే నళిని, బావ కూడా వస్తున్నారు. వాళ్ళు బాధపడరు? ఊరుకోండి. ఎక్కడి నుంచి తెస్తారు? ప్రావిడెంట్ ఫండ్లోకి జీతం కట్టయిపోయి కింద మీద పడుతున్నాం. మళ్ళీ ఈ 10,000 ఎక్కడి నుంచి తెస్తాం? అతనొచ్చాక నేను నెమ్మదిగా చెబుతానులేండి. వెళ్ళవే, ముందెళ్ళి స్నానం అది చెయ్యి. దీని సంగతి ఆలోచిద్దాంలే అంది కూతురు వాడిన మొహం చూసి. పండగ ముందు రోజు వరకు 3 రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని. ఆలోచన మధ్య ఒక ఆలోచన మెరుపుల మెరిసింది. అతను సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు. అక్క, బావ అప్పటికే వచ్చారు. నందిని తండ్రి ఒంటరిగా ఉండగా చూసి నెమ్మదిగా, నాన్న, మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనండి. ఆయన ఈ రాత్రికి వస్తున్నారు గదా. శేషగిరిరావు తెల్లబోయి చూశాడు కూతురు వైపు. అన్నీ తెలిసిన కూతురు ఇలా అనడం మొగుడికి కోపం వస్తుందని భయపడుతుందేమో
పిచ్చి పిల్ల నిస్సహాయంగా చూసి, ఎలా కొననమ్మా, డబ్బేది? నాన్న, ఇన్స్టాల్మెంట్స్ మీద కొన్ని అమ్ముతున్నారు కదా, ఎలాగో అలాగా మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి, మిగతా వాయిదాలు ప్రతి నెల నేను పంపిస్తాను. నాన్న, ఈ టీవీ కొనడం చాలా అవసరం. ఏదో నిశ్చయం ఆమె కళ్ళల్లో కనిపించింది. నువ్వెలా కడతావమ్మా ఇన్స్టాల్మెంట్స్? ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు. నాన్న, అదంతా నేను చూసుకుంటాను. నాకు ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తానన్నారు. మా సందు మొదట్లో ఉంది. ఇంట్లో తోచడం లేదని వెళ్ళి అడిగాను. ఊరికి వచ్చే ముందు హెడ్ మిస్ట్రెస్ కబురు పెట్టింది. 800 ఇస్తానంది. వెళ్ళగానే జాయిన్ అవుతాను. మీ ఆయన ఊరుకుంటాడా? నీ జీతం ఇక్కడికి పంపిస్తే? ఆలోచించు, మళ్ళీ అదో గొడవ అవుతుందేమో. అతనికి భయపడి ఇలా మనం కోర్కెలు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అడగొచ్చు. బాగా ఆలోచించు. కొనడానికే ఎవరి దగ్గర అప్పు చేసి తెస్తానులేమ్మా. లేదు నాన్న, ఆయనకి కోపం వస్తుందని నేను భయపడడం లేదు. ఆయనకి బుద్ధి చెప్పడానికి ఈ టీవీ కావాలి నాన్న, స్థిర నిశ్చయంగా అంది. అంటే ఏం చేస్తావు? ఎలా బుద్ధి చెబుతావు నందు? అనవసరంగా లేనిపోని గొడవలు పడి సంసారం పాడు చేసుకోకమ్మా. ఎప్పుడు అంతి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. కూతురి వంక సందేహంగా చూస్తూ అన్నాడు. నాన్న, మీరు నిశ్చింతగా ఉండండి. నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసు. ఎలాగో అలా ఆ టీవీ కొని తెండి, అంతే చాలు. శేషగిరిరావు ఇబ్బందిగా, మీ ఆయనకి టీవీ తెస్తే బావ ఏమన్నా అనుకుంటారేమోనమ్మా. నేను అక్కతో మాట్లాడి చెప్తా. అవసరమైతే బావగారితో కూడా మాట్లాడతా. మీరు వెళ్ళండి నాన్న, తొందర పెట్టింది నందిని. చూసావా, నువ్వనవసరంగా నాతో వాదించావు. మా వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు. చూసావా ఎలా సాధించుకున్నాను? రవీంద్ర పండగ బహుమతి పుచ్చుకొని గర్వంగా అన్నాడు. అతని మొహంలో టీవీ దొరికిందన్న సంతోషం, తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి నిలువెల్లా అసహ్యం వేసింది. మాట తూలకుండా, పండగ పూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందు తేలిపోయి ఓ సీను సృష్టించడం ఇష్టం లేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకొని, అల్లుడుగారు గదా, ఇవ్వక ఏం చేస్తారులేండి, లేకపోతే కూతుర్ని ఏలుకోరని పాపం వాళ్ళ భయం వాళ్ళది, వ్యంగ్యంగా అంది. ఇది బాగుంది. పండగకి అల్లుడడగడం, అత్తవారివ్వడం, అదో ముచ్చట. ఇవాళ కొత్తగా నేనే అడిగానా? నీవే ముందు ఏదో ఊహించేశావు. నీకు మొగుడు మీద కంటే అమ్మా నాన్నల మీదే ప్రేమ ఎక్కువ. పెళ్ళయ్యాక ఎవరన్నా మొగుణ్ణి సపోర్ట్ చేస్తారు. నిజంగా ప్రేముంటే నా మీద బొంగమూతి పెట్టి అలక నటిస్తూ అతని మూతి మీద ఒక్కటెయ్యాలన్న కసిని బలవంతాన ఆపుకుంది. భార్య మొహంలో అప్రసన్నత గుర్తించి, ఇంకా విషయం అంతటితో ఆపు. 4 రోజుల విరహం తర్వాత ఆరాటంతో నందినిని దగ్గరికి లాక్కున్నాడు. అతని కౌగిలిలోంచి గింజుకొని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలా అణుచుకుందో ఆమెకే తెలీదు. ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు. అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది. ఢిల్లీ నుంచి అన్నయ్య వదిన వస్తున్నారు. ఉగాది పండుగకి మీరిద్దరు కూడా రండి. అంతా కలిసి సరదాగా 4 రోజులు గడపొచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు. 2 ఏళ్ల తర్వాత వస్తున్న అక్కయ్యని, ఏడాది తరువాత అన్నయ్యని చూడొచ్చు. అందరూ కలిసి కొన్నాళ్ళు సరదాగా గడపవచ్చు. తన పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళనే లేదు. ఈ 3-4 నెలల్లో అక్కయ్య అయితే నందినిని చూడనే లేదు. వెళ్ళాలి, తప్పక వెళ్ళాలి. రవీంద్ర చాలా సంబరంగా ఆఫీసు నుంచి అటెళ్ళి టికెట్లు కూడా బుక్ చేసేశాడు. ఇంటికొస్తూనే సంబరంగా, మనం ఉగాదికి మా ఇంటికి వెళ్తున్నాం. మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు. వారం రోజులు సెలవు పెట్టేశాను అన్నాడు. నందిని మాట్లాడలేదు. మొహంలో ఏ భావం లేకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. ఏమిటి, విన్నావా చెప్పింది? విన్నాను. అలాగే వెళ్ళొచ్చు, దానికేం? కానీ మొహం ఏమిటి అలా పెట్టావు? మా ఇంటికి రావడానికి నీకిష్టం లేనట్టుంది.
అనుమానంగా చూశాడు. పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళక తప్పుతుందా? కానీ అది కాదు నేననేది. మరి కొత్త కోడలికి మీ వాళ్ళేమిస్తారట? చెప్పారా? ఏవండి, నాకు ఓ రవ్వల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి. తెల్ల డైమండ్ మధ్యన అటూ ఇటూ కెంపులతో ఓ ఉంగరం చూసా. అప్పట్నుంచి అదెలాగైనా చేయించుకోవాలని ముచ్చటగా ఉంది. అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్ళకి గోముగా అంది. రవీంద్ర తెల్లపోయి చూశాడు. నీకు ఉంగరం మా వాళ్ళెందుకు కొంటారు? మధ్యన వాళ్ళెందుకిస్తారు? పెట్టే నగలేవో పెళ్లిలో పెడతారంతే. ఏం, పండగకి కొత్త కోడలొస్తుంటే ఏదో బహుమతి ఇవ్వద్దా? ఆ, ఏదో వాళ్ళిష్టం వచ్చింది ఇస్తారేమో. నాకేమో ఉంగరం మీద మనసుంది. అందుకే ముందుగా మీకు చెబుతున్నాను. మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని. రవీంద్ర ఇంకా తెల్లపోతూ, కోడలికి ఎవరూ బహుమతులివ్వరు. ఇంటికెడితే వాళ్ళకి తోచిందివ్వచ్చు, లేకపోవచ్చు. పెట్టినా ఓ కొత్త చీర ఇస్తారేమో గాని ఇలా రవ్వల ఉంగరం చేయించరు. పండగలకి అల్లుళ్ళకి కూతుళ్ళకి పెడతారు గాని కోడలికెవరూ ఇవ్వరు. మొహం ఎర్రపరుచుకొని అన్నాడు. ఏం పాపం, కానుకలు పుచ్చుకోవడానికి అల్లుడికేనా ఏమిటి హక్కు? మీరు మా ఇంటికి కొత్త అల్లుడైనట్టు నేనా ఇంటికి కొత్త కోడలిని. నాకు ఏదన్నా బహుమతి తీసుకోవాలని ఉండకూడదా? రవీంద్రకి ఏదో అర్థమైనట్లు అనిపించి, అంటే ఓహో, అదా నీ ఉద్దేశం? మీ వాళ్ళని పండక్కి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా? అసలు చూస్తున్నాను అప్పటినుంచి నీ ఏడుపు. అల్లుడికివ్వడం ఆచారం గాని కోడలికిచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో. చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఆచారాలకేముంది, మన ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు. ఇది వరకంటే ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవారు కాదు కనుక ఏదో పుట్టింటికొచ్చినప్పుడు పండగల పేరుతో అచ్చట్లు ముచ్చట్లు చేసేవారు. కొడుకులు కోడళ్ళు అంతా అక్కడే కలిసి ఉండేవారు. ఆస్తులు పంచుకునేది కొడుకులు కనుక బయట నుంచి వచ్చే కూతుళ్ళకి అల్లుళ్ళకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవారు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కూడా కూతుర్లు అల్లుళ్ళు మాదిరే అప్పుడప్పుడు వచ్చిపోయేవారే. కూతుళ్ళకి ఆస్తులు ఇస్తున్నారు గనుక పెట్టుపోతల విషయంలో కోడలికి కూతురికి ఎందుకు తేడాలు చూపాలి? పండగలకి అల్లుడికి కూతురికిచ్చినట్టే కొడుకు కోడలికి కూడా ఇవ్వాలంటాను. నందిని వాదించింది. చాలా గొప్ప లాపాయింట్ తీశావు. తెలివైన దానివేలే. అట్టే పిచ్చి మాటలు మాట్లాడకు. వాళ్ళంతట వాళ్ళిస్తే ఏదో తీసుకోవడం వేరు. ఇలా కోడలికి ఫలానాది కావాలి అని అడగడం ఎక్కడా లేదు. ఎవరన్నా వింటే నవ్విపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర. నవ్వనిండి, ఐ డోంట్ కేర్. మీ అల్లుళ్ళు అత్తవారిని డిమాండ్ చేయడం సబబైతే మా కోడళ్ళు అత్తవారి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పెలా అవుతుంది? రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది. ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాక పళ్ళు కొరికాడు. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? మా ఇంటికి రానంటావా? పళ్ళు బిగించి అడిగాడు. రానన్నానా? నాకు ఓ ఉంగరం కావాలని చెప్పమన్నాను అంతే, నిర్లక్ష్యంగా అంది. అడగడానికి నీకు సిగ్గులేదేమో, చెప్పడానికి నాకు సిగ్గు. ఇలా అంటే నా మొహాన ఉమ్మేస్తారు. నా భార్య ఇలా అందంటే నాకే చిన్నతనం. అంత చిన్నతనం అయితే వద్దులేండి, మీరెళ్ళిరండి మీ ఇంటికి. అంటే బహుమతి ఇస్తే గాని రావా అత్తవారింటికి? తమరు వచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలా మా వాళ్ళు? అస్తమానం కాకపోయినా పండగలప్పుడు అల్లుళ్ళతో సమంగా కోడళ్ళకి ఇవ్వాలంటాను. రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు. రాకు, నీవసలు మా ఇంటికి రావక్కర్లేదు అని వెళ్ళిపోయాడు కోపంగా. నందిని నవ్వుకుంది. అన్నాడే గాని మీ ఆవిడ రాలేదేం అంటే ఏం చెప్పాలి? పెళ్ళయ్యాక అసలు మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు అక్క అన్న వస్తున్నా తనెళ్ళి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం? అసలు కారణం చెబితే తననే తిడతారు. ఆలోచించి ఫోన్ చేసి తనొక్కడే వస్తున్నట్లు, నందినికి కాస్త ఆరోగ్యం సరిగా లేనట్లు చెప్పాడు. ఇంకా 4 రోజులుందిగా, అప్పటికి జ్వరం తగ్గుతుందిలే. మామూలు జ్వరమేగా. అక్కయ్య నీ పెళ్ళికి కూడా రాలేదు. నందినిని చూడాలని మరీ అనుకుంటుంది. తప్పకుండా ఇద్దరూ రండి అన్నాడు తండ్రి. ఇంకేం చెయ్యాలి?
ఈ మొండిది పంతం మానేటట్టు లేదు. పరువు నిలవాలంటే ఇప్పుడు సరేననేసి తీసుకెళ్ళాలి. లేకపోతే అక్కడ అందరితో సర్ది చెప్పలేక చావాలి అనుకున్నాడు. ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరు, నీ పంతం నెగ్గించుకున్నావులే. అమ్మతో చెప్పాను, నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే కానీ రాదటమ్మా అని హాస్యంగా అన్నాను. అమ్మ పాపం దానికేంరా, ఉంగరానికేగా, ఏం భాగ్యం అంది. నీ కోరిక తీరుతుందిగా, ఇక బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు. పండగొచ్చింది. 2-3 ఏళ్ల తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టాయి. అల్లుడికి డైమండ్ రింగు, కూతురికి ఒక జత బంగారు గాజులు, మనవరాలకి జూకాలు, పట్టుచీర, పట్టు పరికిణి, అల్లుడికి సూటు అందించారు. కోడళ్ళిద్దరికీ చీరలు పెట్టారు. చీర పుచ్చుకొని నందిని రవీంద్రకేసి ఉంగరం ఏది, ఇవ్వలేదే అన్నట్టు చూసింది. రవీంద్ర చూపులు తప్పించాడు. నందిని చివాలున లేచి గదిలోకి వెళ్ళిపోయింది. భార్య ఎక్కడ ఏం అనేస్తుందోనని భయంతో నచ్చ చెప్పడానికి గదిలోకి వెళ్ళాడు. నందిని మూతి ముడుచుకొని, ఉంగరం గురించి మీరు చెప్పలేదా, మీ వాళ్ళివ్వలేదా సూటిగా అడిగింది. అడిగిన తీరుకి ఒళ్ళు మండినా గట్టిగా అంటే బయటకి వినిపిస్తుందన్న భయంతో, బాగుండదని, మా వాళ్ళేమనుకుంటారోనని, నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు. ఉంగరానికి నీ పుట్టినరోజుకి నేను కొంటానులే అన్నాడు బుజ్జగించే ధోరణిలో. మీరు చేయించాలంటే మిమ్మల్ని అడిగేదాన్ని. వాళ్లతో చెప్పానని అబద్ధం ఎందుకు చెప్పాలి? ఈ చీర తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేయండి. ఈపాటి బోడి చీర నేను కొనుక్కోగలను. చీర విసిరి కొట్టింది. రవీంద్ర కోపం నశాలానికి అంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకువైపోతానని, భార్యని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారని కోపం నిగ్రహించుకున్నాడు. కాస్త బెదిరిస్తున్న ధోరణిలో, నందిని ప్లీజ్ ఇప్పుడు ఏం గొడవ చెయ్యకు, చెప్తున్నాను. ఏదన్నా అన్నావో చూడు, వాళ్లతో చెప్పానని. మీరెందుకు అబద్ధం చెప్పాలి? మీరు చెప్పలేకపోతే నేనే అడిగేదాన్ని. ఎప్పుడో పెళ్ళైన కూతురికి అన్నీ ఇచ్చారు, కొత్త కోడలికి ముష్టి చీర పడేస్తారా? ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ అరవకు, నా పరువు తీయకు, నమస్కారం పెట్టాడు. నందిని మింగేసేట్టు చూసింది. రవీంద్ర ఆ చూపు తప్పించుకొని గదిలోంచి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్న వేళ భోజనానికి నందిని వెళ్ళలేదు. గదిలోనే కూర్చుంది. రవీంద్ర తోడికోడలు ఇద్దరూ పిలిచి వెళ్ళారు. ఆకలి లేదు, రానని తెగేసి చెప్పింది. రవీంద్ర మొహం మాడిపోయింది. ఏమిటి, ఏమైంది? పండగ పూట ఆకలి లేదని భోజనం మానేయడం ఏమిటి? ఏం జరిగింది? గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి. నిస్సహాయంగా చూశాడు రవీంద్ర. రవి, మీ ఆవిడ్ని ఏమన్నా అన్నావా? తల్లి ఆరా తీసింది. తల అడ్డంగా తిప్పాడు. ఉండమ్మా, నే వెళ్ళి పిలుచుకు వస్తాను. ఆడపడుచు గదిలోకి వెళ్ళింది. ఓ పావుగంటైనా ఇద్దరూ గదిలోంచి ఊడిపడకపోవడంతో అన్నం వడ్డించి అన్నీ చల్లారిపోతున్నాయంటూ తోడికోడలు మళ్ళీ పిలవడానికి వెళ్ళింది. సునీత నవ్వుతూ గదిలోంచి వచ్చి, మీ కోడలు అలకపాన్పు వేసిందమ్మా. అల్లుళ్ళేనా ఏమిటి అలకపాన్పు ఎక్కేది? మోడర్న్ రోజులు కదా, మీ కొత్త కోడలు అలకపాన్పు ఎక్కింది. డైమండ్ రింగ్ కావాలట, అదిస్తే వచ్చి భోజనం చేస్తుందిట. అందరూ తెల్లపోయారు. రవీంద్ర మొహంలో నెత్తురు చుక్క లేదు. డైమండ్ రింగ్ ఏమిటి, అలకపాన్పేమిటి? అత్తగారు నివ్వెరపోతూ అంది. పండగలకి కొత్త అల్లుడికి బహుమతులిస్తారు. నేను కొత్త కోడలిని. మా వాళ్ళు కొత్త అల్లుడికి టీవీ ఇచ్చారు. నాకు ఉంగరం కావాలన్నాను తప్ప, అల్లుళ్ళకేనా అడిగే హక్కు? కోడలికి ఉండకూడదా అంటుందమ్మా నీ కోడలు. డైమండ్ రింగ్ చేయించి ఇవ్వాలి నువ్వు. రవీంద్ర నోరు పెగిల్చుకొని, మా ఆవిడికి వాళ్ళని పండుగకి టీవీ కావాలని అడిగానని కోపం. నా మీద కోపం ఇలా తీర్చుకుంది. తల వంచుకుని జరిగింది చెప్పాడు. రవి, నీవు కూడా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి ఇంకా ఇలా అత్తవారు ఇదివ్వాలి అదివ్వాలి అనుకోవడం ఏమిటి? పోనీ వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగినా తప్పులేదు. వాళ్ళున్న పరిస్థితిలో అలా 10,000 పెట్టి ఎక్కడ కొనివ్వగలరు? అక్కగారు రవీంద్రని మెత్తగా చివాట్లు పెట్టసాగింది. అంతేకాదు వదిన, ఇటు భర్త కోరికలు అటు తల్లిదండ్రుల అసక్తత మధ్య ఓ భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయన ఎంత అవమానపడ్డారు. నేను అలా అడిగిన దగ్గర నుంచి
ఆయన మీతో చెప్పలేక, నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు. ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలని ఇదంతా చేశాను. ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి, అది కావాలని పీడించడం ఏమిటి? ఉంటే వాళ్లే సంతోషంగా ఇస్తారు. అంతేకాని తల తాకట్టు పెట్టైనా అల్లుడికివ్వాలన్న ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టం? అది ఆయనకి చెప్పినా అర్థం చేసుకోలేదు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. క్షమించండి, మీ అందరి పండుగ మూడ్ పాడు చేసినందుకు. నందిని తలదించుకొని అంది. సునీత, వెంకట్ చప్పట్లు కొట్టి వెల్సెడ్ అంటూ మెచ్చుకున్నారు. మా బాగా బుద్ధి చెప్పావమ్మా. చెల్లెలా, మా బావమరిదికి. అమ్మ బాబోయ్, నాకీ ఉంగరం వద్దండి మామగారు. మా చెల్లాయి మాటలు విన్నాక సిగ్గేస్తుంది పుచ్చుకున్నందుకు అన్నాడు వెంకట్ నవ్వుతూ. బావమరిది భుజం చరిచాడు. రవీంద్ర కూడా స్పోర్టివ్గా తీసుకొని 2 చెవులు పట్టుకొని బుద్ధొచ్చింది బాబోయ్, మీ వాళ్ళ టీవీ వాళ్ళకిచ్చేస్తాను అన్నాడు నవ్వి. టీవీ వాపసు ఇవ్వక్కర్లేదు, నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి, అదే మీకు శిక్ష. నందిని నవ్వింది. ఈలోగా అత్తగారు లోపలికెళ్ళి ఓ 5,000 తెచ్చి కోడల చేతిలో పెట్టి, కొత్త కోడలికి అలకపాన్పు బహుమతి, నీకు నచ్చిన ఉంగరం నీవే కొనుక్కో అంది. నందిని గాబరగా, నిజంగా ఉంగరం కోసం ఇదంతా చేశాననుకుంటున్నారా? చీచి, ఈ డబ్బిచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్. లేదమ్మా, మొదటిసారి మా ఇంటికొచ్చావు, పండుగ నాడు ఇచ్చింది వద్దనకు. నీవన్నమాట నిజమే, అల్లుడెంతో కోడలు అంతే అనుకోవాలి ఈ రోజుల్లో అందావిడ. దయచేసి నన్నిలా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఈ డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళ దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకి నాకు ఏం తేడా ఉండదు. నందిని చాలా బాధపడుతూ అంది. తనకక్కర్లేకపోతే నాకివ్వమ్మా, రవీంద్ర హాస్యంగా అన్నాడు. ఇదిగో ఇలా ఈ బుద్ధే తేరగా వచ్చేసరికి ఆశపడడం, అదే వద్దన్నది. మీరే చూశారుగా ఈయన బుద్ధి. నందిని నవ్వి అంది. అందరూ నవ్వారు. ఈ కథ గనక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.